వివిధ క్యాంప్స్లో స్టూడెంట్స్ మరియు యువత అడిగిన క్వశ్చన్స్, వారు వేసిన క్వశ్చన్స్ ఏమిటంటే, ఐఏఎస్ పోస్ట్ పవర్ఫుల్లా, ఐపీఎస్ పోస్ట్ పవర్ఫుల్లా, సీఎమా, పిఎంఆ, రాజకీయ నాయకుల, జడ్జెసా, పోలీసా, ఆర్మీ అనేది వారి డౌట్స్ అండి. అయితే అచ్చటనే ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట మీకు ఆన్సర్స్ ఇస్తున్నాము. దీనివల్ల మీకు అవేర్నెస్ కలుగుతుంది. జాగ్రత్తగా వినండి. వారు అనుకున్నట్లు, మీరు అనుకున్నట్లు జడ్జీలు పవర్ఫుల్ కాదు, పోలీసులు పవర్ఫుల్ కాదు, ఆర్మీ పవర్ఫుల్ కాదు, సీఎం పిఎం పవర్ఫుల్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ పవర్ఫుల్ కాదు. ప్రతి ఒక్కరి సర్వీసు, ప్రతి మంచి మనిషి సర్వీసు, మంచి సర్వీస్ సమాజానికి, ప్రపంచానికి అవసరమే. అయితే వారు పవర్ఫుల్ కాదు. నిజమైన పవర్ఫుల్ వ్యక్తులు ఎవరంటే యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్సు, గురువులు మరియు డాక్టర్సు, ఇంజనీర్సు, సైంటిస్టులు. ఆ పేరులోనే పవర్ ఉన్నది. డాక్టర్, డిఆర్, మనుషుల ప్రాణాలు కాపాడతారు. డాక్టర్సు, సైంటిస్టులు, మెడిసిన్స్ లేకపోతే ఖతం, సమాజం ఖతం. నెక్స్ట్ ఇంజనీర్స్, ఈఆర్. ఆ ఇంజనీర్లోనే పవర్ ఉన్నది. ఓ ప్లాను డిజైన్ వేస్తే లక్షల ఎకరాలు పారుతాయి, కోట్ల మంది బ్రతుకుతారు, ఆహారం దొరుకుతుంది. నెక్స్ట్ సైంటిస్టులు వివిధ మెషిన్స్, ఎక్విప్మెంట్, గన్ను వగైరా అన్నీ కనిపెడతారు, క్షిపణులతో సహా ప్రతిదీ. సో దానివల్ల ఈ పోలీసులకు మ్యాన్మేడ్ పవర్, ఆర్మీకి మ్యాన్మేడ్ పవర్. నెక్స్ట్ రాజకీయ నాయకులది, సీఎం పిఎం మంత్రులది మ్యాన్మేడ్ పవరే, మనం సృష్టించుకున్న పవర్. జడ్జిది కూడా మనం సృష్టించుకున్న పవరే. దొంగల్ని పట్టుకొస్తే జడ్జి ముందు నిలబడితే పనిష్మెంట్ వేస్తారు, ఇది ప్రూఫ్స్ని బట్టి అది లోపల శిక్షిస్తారు. మ్యాన్మేడ్ పవర్ అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ కూడా మ్యాన్మేడ్ పవరే. ఒరిజినల్ పవర్ ఎవరికంటే యోగులు, ఋషులు, మహర్షుల దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ డొంకతండ బ్రాంచ్, మిర్యాలగూడ బ్రాంచ్, దుష్టశక్తులు కన్ను చేసిన దుష్టశక్తులు చూడండి ఎన్నో ఇబ్బంది పడ్డాయి. మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కనుక యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ జోలికి పోకూడదు. వాళ్ళు చాలా పవర్ఫుల్. దేవుడు కూడా